నాకైతే ప్రాపర్గా ఎనాటమీ వచ్చింది, ఐసీడీ వచ్చింది, సిపిటీ వచ్చింది. అన్ని కోడ్లు ఈజీగానే కోడ్ చేస్తున్నా. ముందైతే మనకు అసలు ఏంటో కూడా తెలియదు. నా పేరు మణికంఠ అండి, మాది అమలాపురం. రీసెంట్ గానే నాది డిగ్రీ అయింది. డిగ్రీ అయిన తర్వాత జాబ్ లో జాయిన్ అయ్యా. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కొంచెం శాలరీ వచ్చింది. అది మా ఇంట్లో కాదు కదా, నా ఖర్చులకే సరిపోలే. ఇంట్లో చెప్పినా నాకు ఇది సెట్ అవ్వదు. యూట్యూబ్ లో సోషల్ మీడియాలో సెర్చ్ చేసిన ఒక మెడికల్ కోడింగ్ పాపులర్ అయిందని తెలిసింది. మెడికల్ కోడింగ్ ఎక్కడ ఉంటది ఏంటి మొత్తం చూసినా అండి. వీరేజ్ లో 7 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ ఉన్నారని తెలిసింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 2-3 days ఉండండి, వండిన తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ అవుతుంది కానీ లేకపోతే ఫీజు కూడా కట్టద్దని చెప్పారు. సరే బాగానే ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, సరే ట్రై చేద్దామని చెప్పి వచ్చిన. 3 రోజులు అటెండ్ అయినా, నీట్ గా ఉంది, మంచిగా ఉంది. ఆ తర్వాత నాకు 1 month ఎనాటమీ జరిగింది, 2nd month ఐసీడీ, తర్వాత మంత్స్ లో సిపిటీ సిబిసి జరిగింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నా కోర్స్ అయితే. నాకైతే ప్రాపర్ గా ఎనాటమీ వచ్చింది, ఐసీడీ వచ్చింది, సిపిటీ వచ్చింది. అన్ని కోడ్లు ఈజీగానే కోడ్ చేస్తున్నా. ముందైతే మనకు అసలు ఏంటో కూడా తెలియదు. ఇక్కడ ఏముంటదంటే మొత్తం పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి. ఒక 1 hour 1.5 hour క్లాస్ ఉంటుంది. అయినా వెంటనే స్టడీ రూమ్ లోకి వెళ్ళండి, శుభ్రంగా కూర్చోండి, బలలు ఉంటాయి, బుక్స్ పెట్టుకోవడమే, ప్రాక్టీస్ చేసుకోవడమే, డౌట్స్ ఏమైనా వస్తే వెళ్ళడం, అడగడం, క్లారిఫై చేసుకోవాలి. ఈ రోజుకి రోజు మొత్తం ఎండ్ అయిపోద్ది. సర్టిఫికేషన్ కి ఫ్రీగా 1 month ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి మీరు సర్టిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. బీటెక్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, డిగ్రీ అయిన వాళ్ళు చేయొచ్చు, లైఫ్ సైన్స్ అయిన వాళ్ళు చేయొచ్చు, బీఫార్మసీ అయిన వాళ్ళు చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ అయ్యిందా, 4 నెలలు మెడికల్ కోడింగ్ చేసామా, సర్టిఫికేషన్ చేసుకుందామా, మెడికల్ కోడర్ గా జాబ్ వచ్చిందా, లైఫ్ సెటప్ బాయ్గా తిరిగిపోతుంది.